హలో ఎవరీవన్, వెల్కమ్ టు టెక్ విత్ సాకేత్. లాస్ట్ వీడియోలో 2.0 అప్రోచ్ మీద ఇంకొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. సో ఈ వీడియోలో వీల్ ట్రై టు డిస్కస్ న్యూ టాపిక్, దట్ ఈస్ స్లైడింగ్ విండో టెక్నిక్. అసలు స్లైడింగ్ విండో అంటే ఏంటో తెలుసుకుందాం. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ డిరైవ్డ్, ఎక్కడెక్కడ వాడతాం, హౌ కెన్ వి ఐడెంటిఫై టు యూజ్ దిస్ టెక్నిక్, అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అండ్ వీల్ ఆల్సో సీ వన్ ఎగ్జాంపుల్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఏంటంటే స్లైడింగ్ విండో. స్లైడింగ్ విండో బేసిక్గా ఇట్స్ డెరివేషన్ ఆఫ్ 2.0 అప్రోచ్. మనం ఆల్రెడీ 2.0 అప్రోచ్ మీద డిస్కస్ హౌ 2.0 అప్రోచ్ వర్క్స్, అసలు ఎలా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయొచ్చు, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అని. సో స్లైడింగ్ విండో అనేది ఇట్స్ డెరివేషన్ ఆఫ్ 2.0 అప్రోచ్ అన్నట్టు. సో సింపుల్గా 2.0 అప్రోచ్ ఏమనుకున్నాం మనం, దెర్ ఆర్ 2 పాయింటర్స్ అన్నాం కదా. సో ఇలానే స్లైడింగ్ విండోలో కూడా దెర్ ఆర్ 2 పాయింటర్స్ అన్నట్టు. లెట్ ఇట్ బి i, j ఆర్ లెఫ్ట్, రైట్. సో బేసికలీ వీ యూజ్ దీస్ 2 పాయింటర్స్ టు స్లైడ్ ఏ విండో అన్నట్టు. ఇక్కడ విండో అంటే ఎ లెంత్, ఎస్ సబ్ ఏరే, ఎస్ సబ్ స్ట్రింగ్ అనే విండో అన్నట్టు. ఇచ్చిన లెంత్లో సబ్ పార్ట్, ఒక పార్ట్ని మనం విండో అంటాం. ఈ విండోని ఈ పాయింటర్స్తో వీల్ ట్రై టు క్యాల్కులేట్ అండ్ ట్రై టు ఫైండ్ సమ్ లాజిక్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సో ఇక్కడ విండో అంటే ఎలా అర్థం చేస్తుంది, లెట్స్ ట్రై టేక్ అన్ ఎగ్జాంపుల్. 1 2 3 4 5. సో మనకి ఇక్కడ ఎరే ఇచ్చాడు. సో ఇక్కడ నేను విండో అంటే అర్థం ఏంటంటే ఇట్స్ సబ్ పార్ట్ ఆఫ్ ది ఎరే, సబ్ ఏరే అనొచ్చు. సో విండో ఈజ్ నథింగ్ బట్ సబ్ ఎరే, స్ట్రింగ్ అయితే సబ్ స్ట్రింగ్, ఆర్ ఇంకెప్పుడైనా ఎట్లా తెలుసుకోవచ్చు అంటే కాన్సిక్వెన్స్, సబ్సిక్వెంట్ వాల్యూస్ అంటే అప్పుడు వీ కెన్ ట్రై అండర్స్టాండ్ దట్ ఇట్స్ ద విండో అన్నట్టు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఐ విల్ టేక్ ఏ విండో లెంత్ ఈక్వల్ టు 3. దాని మీనింగ్ ఏంటి, 3 వాల్యూస్ ఉన్నంత వరకు ఇది ఒక విండో అవ్వచ్చు, దాని తర్వాత ఈ 3 వాల్యూస్ ఒక విండో అవ్వచ్చు, దాని తర్వాత ఈ 3 వాల్యూస్ ఒక విండో అవ్వచ్చు. సో ఇక్కడ టోటల్ ఎన్ని విండోస్ వచ్చేవి కూడా 3 విండోస్ అన్నట్టు. బట్ మనకి వాట్ ఈస్ దిస్ అని అసలు విండోస్ ఎందుకంటే, యూజింగ్ దిస్ విండోస్, వాట్ ఎవర్ ద 3 విండోస్ వీ గాట్, వీ విల్ ట్రై టు ఆర్ కంప్యూట్ సమ్ లాజిక్ అన్నట్టు. సమ్ లాజిక్, ఈ లాజిక్ ద్వారా we try to solve the problem. దానికంటే ముందు let's try to understand why we need sliding window. So let's say నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నా, that is let's say sub array of length k. ఏమైనా ఏం చేయాలి, sub array of length kలో find maximum sum. This is very basic problem and fundamental problem అనుకో, sub array maximum sum. సో ఏం లేదు, ఇందా తీసుకున్నట్టే I will take an array 1 2 3 4 5. నేను ఏం చేయాలి, sub array of length k equal to 3 అనుకుంటే I need to find the sub array whose sum is maximum అన్నట్టు. సో ఇందా మనం ఎన్ని విండోస్ రాసుకున్నాం, there are 3 sub arrays or 3 windows. సో ఏంటి అవి, ఫస్ట్ 3 వాల్యూస్, దాని సెకండ్ నుంచి 3 వాల్యూస్, దాని థర్డ్ నుంచి 3 వాల్యూస్. సో దీస్ ఆర్ ద విండో ఆఫ్ 3 sub arrays ఆఫ్ లెంత్ 3 కాబట్టి ఈ 3 విండోస్ సమ్ ఎంత, 1 + 2 + 3, 2 + 3 + 4, 3 + 4 + 5. దీస్ ఆర్ 3 విండోస్. ఫస్ట్ విండో సమ్ ఈక్వల్ టు 6, సెకండ్ విండో సమ్ ఈక్వల్ టు ఇట్స్ 9, అండ్ థర్డ్ విండో సమ్ ఈక్వల్ టు ఇట్స్ 12. సో మ్యాక్సిమం సమ్ అంటే వి రిటర్న్ దిస్ వాల్యూ, రైట్. సో ఈ విండో సమ్ ఎలా కనుక్కోవచ్చు, బ్రూట్ ఫోర్స్ అయితే ఏం చేస్తాం, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏం చేస్తాం మనం, వి టేక్ 2 లూప్స్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 0 సే లెంత్ ఆఫ్ ది ఎరే మైనస్ k ఎందుకంటే వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్, ఈ ఎలిమెంట్ నుంచి నెక్స్ట్ k ఎలిమెంట్స్ వాల్యూ సమ్ కనుక్కొని వీ నీడ్ టు ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ. అలానే నెక్స్ట్ ఇంకో లూప్ వేస్తాం ఫర్ j ఇన్ రేంజ్ i సే లెట్ ఇట్ బి i + k. ఏం చేస్తాం, ఈ సమ్ మనం క్యాలిక్యులేట్ చేసుకొని వాల్యూ స్టోర్ చేసుకొని ఎరే ఆఫ్ j మనం ఏం చేస్తాం, ఇక్కడ సమ్ ఈక్వల్స్ టు 0, మ్యాక్స్ సమ్ ఈక్వల్ 0. ఈ లూప్ ఎండ్ అవగానే వీల్ ట్రై టు ఫైండ్ ద మ్యాక్స్ సమ్ ఎలా కనుక్కుంటాం, మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు యూజ్ ద ఫంక్షన్ మ్యాక్స్, కరెంట్ సమ్ మ్యాక్స్ సమ్. ఈ ఫర్ లూప్ ఎండ్ అయ్యే టైంకి వీల్ రిటర్న్ మ్యాక్స్ సమ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, వీ టేక్ 2 ఫర్ లూప్స్, ఒక లూప్లో ఇంకో ఫర్ లూప్ తీసుకొని వీ ట్రైంగ్ టు క్యాల్కులేట్ ద వాల్యూస్ అన్నట్టు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెస్టెడ్ ఫర్ లూప్ అవుతుంది. ఐ లూప్లో వీఆర్ అగైన్ డూయింగ్ j లూప్ ఆఫ్ ఎంత లెంత్, దట్ ఈస్ k లెంత్. సో ఇలా ప్రతిసారి వీఆర్ డూయింగ్ నెస్టెడ్ లూప్స్ అంటే టైం కాంప్లెక్సిటీ ఏమైంది, ఇట్ విల్ బికమ్ ఆబ్వియస్లీ n² అన్నట్టు. బట్ n² టైం కాంప్లెక్సిటీ బెటరా అంటే నాట్ ఇన్ ఎరేస్లో అయితే n² ఈజ్ నాట్ బెటర్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రాఫ్స్ ఎనీథింగ్ ట్రీస్ అంటే n² ఈజ్ ఫైన్. బట్ ఎరేస్లో ఇట్స్ నాట్ సజెస్టెడ్ టు హ్యావ్ n² టైం కాంప్లెక్సిటీ. సో దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి, టైం కాంప్లెక్సిటీని ఆప్టిమైజ్ చేయడానికి వీ ఇంట్రడ్యూస్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్. సో హౌ డూ వీ ఫైండ్ ఎ ప్రాబ్లమ్ ఈ స్లైడింగ్ విండో అన్నాడు. ఇచ్చిన ప్రాబ్లమ్ని స్లైడింగ్ విండో కాదని ఎలా ఐడెంటిఫై ఎలా చేయొచ్చు అంటే దెర్ ఆర్ కీవర్డ్స్. ఈ మోస్ట్లీ ఈ కీవర్డ్స్ ఉండే, బట్ దెర్ ఆర్ ఆల్సో నాన్ కీవర్డ్స్ అన్నట్టు. ఫస్ట్ మెయిన్ కీవర్డ్ చూద్దాం, సబ్ ఎరే. ఏమైనా మ్యాక్సిమం అనొచ్చు, మినిమం అనొచ్చు, యావరేజ్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్. సబ్ ఎరేతో ఒక లాజిక్ చేయాలి, సబ్ స్ట్రింగ్ ఇచ్చిన సబ్ స్ట్రింగ్ ఒక లాజిక్ చేయాలి, దాని తర్వాత సబ్సిక్వెంట్ వాల్యూస్, దాని తర్వాత కంటిన్యూస్ వాల్యూస్, కాన్సిక్వెంట్ వాల్యూస్. ఈ కీవర్డ్స్ వస్తే వీ కెన్ ట్రై టు అండర్స్టాండ్ దట్ అరే మనం కంటిన్యూస్గా ఒక పార్ట్ని కనుక్కోమంటున్నాడు, ఇచ్చిన ఏరియాలో ఒక సబ్ ఏరియా, ఇచ్చిన ఏరియాలో ఒక పార్ట్ అయితే మనం కనుక్కొని రిటర్న్ చేయాలి. సో అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు ఇట్స్ మోస్ట్లీ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్ అని. బట్
అన్ని ప్రాబ్లమ్స్లో ఈ కీవర్డ్స్ ఉంటాయి కదా, దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్ మీ ఇంట్యూషన్ బట్టి యూనిట్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ జస్ట్ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్. బట్ మోస్ట్లీ అయితే ఇవే ఉంటుంది. మోస్ట్ బిగినర్ అండ్ మీడియం ప్రాబ్లమ్. హార్డ్ లెవెల్ అయితే దే వోంట్ మెన్షన్ దీస్ కీవర్డ్స్. ఇట్స్ మోస్ట్ అబౌట్ యూ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ అండ్ ట్రైయింగ్ టు సాల్వ్ ఇట్. సో దిస్ ఈస్ హౌ వి ఐడెంటిఫై స్లైడింగ్ విండో. అండ్ వాట్ ఈస్ ద ఆప్టిమైజేషన్ వీఆర్ డూయింగ్? ఆప్టిమైజేషన్. సో ఇక్కడ ఆప్టిమైజేషన్ ఏం చేస్తున్నాం, టైం కాంప్లెక్సిటీని వీఆర్ ట్రైయింగ్ టు రెడ్యూస్ ఇట్ ఫ్రమ్ బిగ్ ఆఫ్ n స్క్వేర్ టు బిగ్ ఆఫ్ n ఆర్ బిగ్ ఆఫ్ n క్యూబ్ టు బిగ్ ఆఫ్ n స్క్వేర్. n క్యూబ్ టు n స్క్వేర్ ఎప్పుడు అయిందంటే లెట్స్ సే దేర్ ఆర్ సమ్ 2D ఎరేనో ఎక్కడైనా ఉంటే అక్కడ ఫస్ట్ లూప్ దానిలో లోపల వీఆర్ ట్రైయింగ్ టు డూ 2 నెస్టెడ్ లూప్స్. అంటే అప్పుడు ఏమైందంటే సింగిల్ లూప్ వేసుకొని లోపల వీ ట్రై టు ఇంప్లిమెంట్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్. దిస్ ఇస్ మోస్ట్లీ వెన్ హార్డ్ ప్రాబ్లమ్, బట్ ఇట్ ఈస్ కామన్. ఇట్స్ నాట్ లైక్ వెరీ రేర్. ఆప్టిమైజేషన్ తర్వాత వాట్ నెక్స్ట్? సో దిస్ ఈజ్ మెయిన్ డెఫినేషన్ ఆఫ్ స్లైడింగ్ విండో. స్లైడింగ్ విండో మీరు డెఫినేషన్ అనుకుంటే ఏమనుకోవచ్చు అంటే, యూజింగ్ 2 పాయింటర్స్ వీ కంప్యూట్ సమ్ లాజిక్ బిట్వీన్ ఏ రేంజ్ ఆఫ్ వాల్యూస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. మనం ఒక 2 పాయింటర్స్ వాడతాం, వెదర్ ఇట్ కెన్ బి L, R, I, J, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. 2 పాయింటర్స్ వీ కంప్యూట్ సమ్ లాజిక్, ఒక వాల్యూ కానీ లేదా ఒక లాజిక్ కానీ వీ కంప్యూట్. ఇట్ ఇస్ డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్. లాజిక్ ఈస్ సంథింగ్ డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్. Between a range of values in the given array or given list or given string, whatever it is, to solve the problem అన్నట్టు. దిస్ ఈస్ ద ప్రాపర్ డెఫినేషన్ అనుకోవచ్చు మీరు. సో లెట్స్ ట్రై టు ఇంప్లిమెంట్ స్లైడింగ్ విండో. ఇందా తీసుకునే ఎగ్జాంపులే మనం బ్రూట్ ఫోర్స్ చూసాం కదా. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ హౌ స్లైడింగ్ విండో వర్క్స్. స్లైడింగ్ విండో ఇంప్లిమెంటేషన్. మనం ఇందాక అరే తీసుకున్నాం 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ టేక్ 2 పాయింటర్స్. దానికంటే ముందు k = 3. 2 పాయింటర్స్ I, J. సో నేను ఏం చేస్తాను అంటే IJని లెంత్ 3 చేసుకొని ఐ విల్ ట్రై టు ఫైండ్ ద సమ్ అన్నట్టు. ఎలా? సింపుల్. 1, 2, 3, 4, 5. I ఇక్కడ స్టార్ట్ అయ్యింది, J ఇక్కడ స్టార్ట్ అయ్యింది. 2 0 ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అయ్యింది. ఐ విల్ రైట్ ఇండెక్స్ 0, 1, 2, 3, 4. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐ విల్ ట్రై టు మేక్ ద లెంత్ బిట్వీన్ I and J ఈస్ లెంత్ ఎంత ఉండాలంటే K లెంత్ వచ్చేటట్టు చూస్తాను. ఎందుకు? ఐ నీడ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ K సబ్ ఏరియా. లెంత్ K ఉండాలి కాబట్టి ఈ IJ డిస్టెన్స్ కూడా K చేసుకుంటా. ఎలా? విల్ ట్రై టు చెక్ ద లెంత్ ఫార్ములా అంటే J - I + 1. J - I + 1 అనుకుని 0 ఇండెక్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో J - I + 1 = లెంత్ ఆఫ్ సబ్ ఏరియా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, విల్ మేక్ దిస్ లెంత్ ఇంటూ K. సో ఇప్పుడు లెంత్ ఎంత? 0 - 0 + 1 దట్ ఈస్ 1 = K అంటే కాదు. దాని తర్వాత Jని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. 1 - 0 + 1 = 2 = K అంటే కాదు. దాని తర్వాత Jని ఇంక్రిమెంట్ చేస్తా. 2 - 0 + 1 = 3 = K అంటే ఎస్. ఎందుకు? మన K = 3 అన్నమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వీ గాట్ 3 వాల్యూస్. I, J మధ్యలో వీ గాట్ 3 వాల్యూస్. ఇప్పుడు ఏం చేస్తాను, ఐ విల్ ట్రై టు కంప్యూట్ ద సమ్ కంప్యూట్ చేసుకుని ఐ విల్ ట్రై టు రిటర్న్ దిస్ సమ్ అన్నట్టు. సమ్ ఎంత? 1 + 2 + 3 దట్ ఈస్ 6. 6 మ్యాక్సిమం అంటే ఇప్పుడు దాకా మనం ట్రావెల్ చేసిన ఇండెక్స్లో మ్యాక్సిమం స్టోర్ చేసుకుంటాం. సో ఐ విల్ స్టోర్ మ్యాక్స్ సమ్ ఇనిషియల్లీ 0, నో మ్యాక్స్ సమ్ బికమ్స్ 6. దాంతో ఏంటి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నాకు ఒక విండో అయితే దొరికింది. నెక్స్ట్ విండో క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? ఐని ఇంక్రిమెంట్ చేయాలి, Jని ఇంక్రిమెంట్ చేయాలి. అప్పుడు వీ గెట్ దిస్ నెక్స్ట్ విండో అన్నట్టు. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తాను అంటే ఐని ఇంక్రిమెంట్ చేస్తాను, Jని ఇంక్రిమెంట్ చేస్తాను. ఇప్పుడు నా నెక్స్ట్ విండో వచ్చిందా? ఎస్, ఐ గాట్ ద నెక్స్ట్ విండో. బట్ నా సమ్ ఎలా అప్డేట్ చేయాలి? మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఇంక్రిమెంట్ చేయగానే ఈ లాస్ట్ వాల్యూ రిమూవ్ చేస్తాను సమ్లో నుంచి, నెక్స్ట్ వచ్చే వాల్యూని యాడ్ చేశాను. రైట్? మీరు అబ్జర్వ్ చేస్తాను. ఒక విండో నుంచి నెక్స్ట్ విండో వెళ్ళగానే లాస్ట్ వాల్యూ అనేది ఏంటి? ఇక్కడ ఉన్నాయని ఇక్కడ చేశాను కాబట్టి ఈ వాల్యూని రిమూవ్ చేయాలి సమ్లో నుంచి. అలానే ఈ కొత్త వాల్యూని యాడ్ చేసాం కాబట్టి సమ్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో అది ఇంప్లిమెంట్ చేస్తాం. సో నా అగైన్ ఐ విల్ ట్రై టు ఫైండ్ ద సమ్ దట్ ఈస్ 2 + 3 + 4 దట్ ఈస్ 9. మళ్ళీ ఇప్పుడు మ్యాక్స్ సమ్ అనేది అప్డేట్ అయింది. సో మ్యాక్స్ సమ్ = 9. సో మళ్ళీ 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు మన I ఇక్కడ ఉంది, J ఇక్కడ ఉంది. నెక్స్ట్ విండో కావాలంటే సేమ్ ఐని ఇంక్రిమెంట్ చేయడం, Jని ఇంక్రిమెంట్ చేయడం. సో I ఇక్కడికి వచ్చింది, J ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు సమ్ ఎలా అప్డేట్ చేస్తాం? ఈ 2ని రిమూవ్ చేస్తాం 9లో నుంచి, ఈ 5ని యాడ్ చేస్తాం. సింపుల్. సో ఇప్పుడు మన కరెంట్ సమ్ ఏమైంది? దట్ ఈస్ 3 + 4 + 5 దట్ ఈస్ = 12. సో సిమిలర్లీ ఇప్పుడు మన మ్యాక్స్ సమ్ ఏమైంది? ఇప్పుడు దాకా వచ్చిన మ్యాక్స్ వాల్యూ ఏంటి? 12 కాబట్టి మ్యాక్స్ సమ్ = 12. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే J అనేది ఎండ్ ఆఫ్ ది అరే అయింది. సో అప్పుడు మనం ఏం చేస్తాం? దట్ ఈస్ వీ కెన్ కంక్లూడ్ దట్ వీ ఫౌండ్ ఆల్ ద విండోస్ ఇన్ ద గివెన్ సబ్ అరే. సో మనం అన్ని విండోస్ సమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఐ కెన్ జస్ట్ రిటర్న్ ద మ్యాక్సిమం సమ్ ఈస్ 12. దిస్ ఈస్ వెరీ ఈజీ. స్లైడింగ్ విండో అనేది మీకు డిఫికల్టీ లెవెల్ చేసుకుని ఇట్స్ ఈజీ టు మీడియం రేంజ్లో వస్తుంది కంపేర్ టు గ్రాఫ్స్, DP. దిస్ ఈజ్ కొంచెం ఈజీ అన్నట్టు. జస్ట్ మీకు లాజిక్ అర్థం అవ్వాలి. మనం విండో చూస్తున్నాం, విండోని ఎక్స్టెండ్ చేస్తున్నాం అని. సో దిస్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్లైడింగ్ విండో. సో లెట్ మీ రైట్ ద కోడ్ ఫర్ దిస్. ఓకే, I = 0, J = 0, 2 0 0 ఇనిషియల్ 0 ఇండెక్స్ దగ్గర ఉంటే, దాని తర్వాత కరెంట్ సమ్ మనం సమ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, విండో సమ్, దాన్ని 0 అనుకుంటున్నా. మ్యాక్స్ సమ్ ఇనిషియల్గా 0. నేను ఇప్పుడు ఏం చేస్తా, వైల్ J ఈజ్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ది ఏరియా. మన J లెంత్ ఆఫ్ ది ఏరియా ఉన్నప్పుడల్లా వీల్ ట్రై టు కంప్యూట్ ద విండో సమ్ అన్నట్టు. ద మూమెంట్ J రీచెస్ ద లాస్ట్ ఇండెక్స్ వీ కెన్ కంక్లూడ్ దట్ వీ ఫౌండ్ ఆల్ ద విండోస్ అండ్ వీల్ ట్రై టు ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ. నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే కరెంట్ సమ్లో J ఇండెక్స్ యాడ్ చేస్తాను = ఏరియా ఆఫ్ J. ఎందుకు చేస్తున్నానంటే మీరు అబ్జర్వ్ చేయండి.
1 2 3 4 5. సో ఇనిషియల్గా ఎక్కడ ఉన్న 2 ఇక్కడ. సో ఇప్పుడు నాకున్న విండో సమ్ ఎంత, ఇది ఒక వాల్యూ కదా. సో ఐ కెన్ జస్ట్ సే దట్ ఐ యాడెడ్ దట్ వాల్యూ. సో నెక్స్ట్ నేను జేని ఇంక్రిమెంట్ చేయగానే ఏమైంది, నా సమ్ ఏమైంది 1 + 2. సో నేను ఏం చేస్తాను, ఎవ్రీ టైమ్ జే అప్డేట్స్ ఐఎమ్ యాడింగ్ ఇట్ టు ద కరెంట్ సమ్. సో ఇప్పుడు నేను చేస్తాను, ఐ విల్ చెక్ ఇఫ్ j - i + 1 మన విండో సైజ్ k కాబట్టి ఈక్వల్ టు k. ద మూమెంట్ ఇది సాటిస్ఫై అయిందండి, మన విండో అనేది మనకు కావాల్సిన లెంత్లో వచ్చింది. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ అప్డేట్ ద మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఫంక్షన్, 2 values ఆర్ కరెంట్ సమ్ మ్యాక్స్ సమ్, రైట్. సో నేను మ్యాక్స్ సమ్ని అప్డేట్ చేశాను నేను. సో ఈ లాజిక్ ఎప్పుడు అనేది, ద మూమెంట్ j రీచెస్ హియర్ వీ గోట్ ద మ్యాక్స్ లెంత్. సో ఇప్పుడు నేను సమ్ అయితే అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, వీ గో టు ద నెక్స్ట్ విండో కదా. సో నెక్స్ట్ విండో ఏం చేయాలంటే నేను ఐ విల్ అప్డేట్ ద ఐ ఇండెక్స్ అప్డేట్ చేసేటప్పుడు సమ్ షుడ్ బి రిమూవ్ ద లాస్ట్ వాల్యూ కాబట్టి ఐ విల్ రిమూవ్ ద కరెంట్ సమ్ మైనస్ ఈక్వల్ టు array ఆఫ్ i. దాని తర్వాత i ప్లస్ ఈక్వల్ టు 1 ఐని అప్డేట్ చేశాను. బట్ జేని కూడా అప్డేట్ చేయాలి కదా. సో నేను జేని సింపుల్గా ఇక్కడ అప్డేట్ చేస్తాను. అదేంటి బ్రో, మరి విండో నెక్స్ట్ వెళ్ళినప్పుడు జే వాల్యూ యాడ్ చేయాలి కదా అన్నా. సో ఈ లూప్ ఇటరేటివ్గా మనం ఫస్ట్ యాడ్ చేస్తే జే వాల్యూ. సో నేను ఫస్ట్ అదే చేస్తున్నాను, దెర్ ఇస్ ఓన్లీ టు మెన్షన్ ఇట్ అగైన్ అన్నట్టు. సో బై ద టైం ఈ లూప్ ఎండ్ చేయడానికి మ్యాక్సమ్ అనే వాల్యూలో వీ స్టోర్ ద మ్యాక్సిమం వాల్యూ. సో మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా రిటర్న్ మ్యాక్స్ సమ్. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ అన్నట్టు. ఇక్కడ మీరు చూసి నేను ఓన్లీ సింగిల్ వైల్ లూపే వాడాను, ఒక్క వైల్ లూప్, దట్ ఈస్ ఆల్సో లెంత్ ఆఫ్ ద ఏరియా. సో మన టోటల్ టైం కాంప్లెక్స్ అవుతుంది బిగ్ ఆఫ్ n. సో ఇక్కడ చూసి డిడ్ ఐ యూజ్ ఎనీ అదర్ లూప్ అంటే నో, ఐ డెంట్ యూజ్ ఎనీ ఇన్నర్ నెస్టెడ్ లూప్ అన్నట్టు. సింపుల్గా ఒక లూప్లో అయిపోయింది. సో ద టైం కాంప్లెక్స్ ఈజ్ ఆప్టిమైజ్ అన్నట్టు. బ్రూట్ ఫోర్స్లో ఏమైంది, బ్రూట్ ఫోర్స్లో ద టైం కాంప్లెక్స్ వాజ్ బిగ్ ఆఫ్ n², బట్ స్లైడింగ్ విండో అవ్వడం వల్ల టైం కాంప్లెక్స్ బికమ్ బిగ్ ఆఫ్ n. సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లమ్ స్లైడింగ్ విండోలో. దిస్ ఈజ్ మీరు బేసిక్ స్టార్ట్ చేయగానే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడింగ్ విండో టైప్స్. సో స్లైడింగ్ విండోలో దెర్ ఆర్ ఓన్లీ మెయిన్లీ 2 టైప్స్, ఇంకో కాంప్లికేట్ చేయడం అవసరం లేదు. ఫస్ట్ టైప్ ఏంటంటే ఫిక్స్డ్ విండో. సెకండ్ టైప్ ఏంటంటే వేరియబుల్ విండో. ఫిక్స్డ్ విండో అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ క్వశ్చన్లోనే లెంత్ ఇస్తాడు k అని, అది ఇచ్చాడని దాని మీనింగ్ ఏంటంటే వాడికి k సబ్స్ట్రింగ్ వాల్యూస్లోనే వీ నీడ్ టు కంప్యూట్ సమ్ లాజిక్ అన్నట్టు. బట్ వేరియబుల్ ఏంటి, వేరియబుల్ విండో అంటే మనకి k అని ఇయ్యాడు. మనం ఏం చేయాలంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ బట్టి మన విండో సైజ్ అనేది మారుతూ ఉంటుంది. సో వేరియబుల్ విండోకి ఎగ్జాంపుల్ ఏమనుకోవచ్చు అంటే ఫైండ్ ద maximum sum of non-duplicate subsequent values అన్నట్టు. సో కంటిన్యూస్గా ఉన్న నాన్ డూప్లికేట్ వాల్యూస్ సమ్ అనేది మనం రిటర్న్ చేయాలి. ఆ సమ్ కూడా ఏంటి, మ్యాక్సిమం. సో ఇక్కడ ఏంటి, మన లెంత్ k అని అయితే ప్రొవైడ్ చేయలేదు, బట్ వీ నీడ్ టు ద విండో షుడ్ బి కాన్సిక్వెంట్లో కంటిన్యూస్గా ఉండాలి. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది దెర్ ఆర్ ఓన్లీ బేసిక్ 2 టైప్స్. మనకి క్వశ్చన్లోనే k అని ఇస్తాడు అనుకోండి, దాన్ని ఫిక్స్డ్ లెంత్ విండో అంటారు. సో ఫిక్స్డ్ లెంత్ విండో ఈజ్ వెరీ సింపుల్, ఈజీ టు అండర్స్టాండ్, ఎందుకంటే క్వశ్చన్లోనే ఇచ్చారు కాబట్టి మనం ఆ విండో వాల్యూసే కనుక్కోవచ్చు. బట్ వేరియబుల్ విండో వచ్చేసరికి ఇట్స్ బిట్ కాంప్లికేటెడ్, ఎందుకు మన క్వశ్చన్ బట్టి వీ నీడ్ టు ట్రై టు అండర్స్టాండ్ మనకి ఎంత విండో లెంత్ అనేది ఎట్లా కంప్యూట్ చేసుకోవాలనేది. సో నెక్స్ట్ వీడియోస్ విల్ ట్రై టు సాల్వ్ బోత్ ఫిక్స్డ్ విండో మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, దెన్ ఆల్సో విల్ ట్రై టు సాల్వ్ వేరియబుల్ విండో మీద. సో దిస్ ఈస్ 2-pointer approach. సో ఈ వీడియోలో వాట్ we discuss the definition, then we discuss the advantages or optimizations that can be done, and the third we discussed is how to identify, and the fourth we discussed is implementation, and fifth we discussed is the types. సో డెఫినేషన్ అనేది ఐ రోట్ ఇట్ హియర్, మీరు చూసుకోండి ఒకసారి. సో డెఫినేషన్ అయితే నేను ఇక్కడ రాశాను. ఇట్స్ నథింగ్ బట్ యూజింగ్ 2 pointers we compute some logic that is given in the question between a range of values to solve the problem. That is the definition, basic definition. So these are the topics we discuss in this video. So next video we will try to solve some fixed window problem. Then this video we will try to solve some variable window problem. So that's it for this video guys. Thanks for watching. Bye bye.